ప్రియాంక మృతి కాలమైనటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రియాంక మృతి కాలమైనటువంటి దుండగులను వెంటనే పోరాడతాం. దుండగులను అరెస్ట్ చేసేంత వరకు డాక్టర్ ప్రాణాలు తీసిన దుండగులను అరెస్ట్ చేసేంత వరకు పోరాడతాం. డాక్టర్ మృతి కాలమైనటువంటి దుండగులను అరెస్ట్ చేసేంత వరకు ఆకతాయిలను అరెస్ట్ చేసేంత వరకు డాక్టర్ ప్రాణాలు పలికిన ఆకతాయిలను అరెస్ట్ చేసేంత వరకు ఉండమ్మా న్యాయం జరగాలి. మేడుకో ప్రియాంక వెంటనే శిక్షించాలి. మేడుకో ప్రియాంక మరణానికి కారణమైనటువంటి వెంటనే శిక్షించాలి. మేడుకో ప్రియాంక మేడుకో వైద్యురాలు మరణించినా కూడా ఇంతవరకు విచారణ చేపట్టుకోవడం అంటే యాక్సిడెంట్ ప్రమాదంలో జరిగిన మేడుకో ప్రియాంక వెంటనే న్యాయం జరగాలి. యాక్సిడెంట్ లో మరణించిన మేడుకో ప్రియాంక వెంటనే. రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి డాక్టర్ ప్రియాంక ఈరోజు ప్రియాంకకు ఐనీస్ ఆధ్వర్యంలో ఒక క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఈరోజు నివాళులు అర్పించడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. మరి ప్రియాంక ప్రమాదం పైన ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు? ప్రమాదం చేసిన వాళ్ళని పట్ల ఎందుకు ఉదాసీన వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రియాంక ప్రమాదం పైన తీవ్రంగా చర్చ జరుగుతా ఉంది. ప్రియాంక ప్రమాదం కానీ తర్వాత మృతి కానీ అది రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది. ఎందుకు ప్రమాదం చేసినటువంటి వాళ్ళ పట్ల ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది? వాళ్ళ పైన హత్య నేరం కింద ఎందుకు కేసు పెట్టడం లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రియాంక ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలి, విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రియాంక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రమాదం చేసిన వాళ్ళపైన హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.